ఉద్దేశంతో మా నాన్నగారు మా గురువుగారు అయినటువంటి బాణం లక్ష్మీనారాయణ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, గురువుగారండి మా చిన్నదానికి చంద్రమతి నేర్పితే బాగుంటుందండి, ఒకసారి మీరు ఆలోచించి మా పాపకి చంద్రమతి నేర్పించండి అంటే, సరేలే నాయన, ఇప్పుడు కళారంగం అంతమైపోతున్నటువంటి నేపథ్యంలో మన గ్రామంలోనూ ఇంతవరకు చంద్రమతి వేషం నాతో అంతమైపోతుందేమో అనుకున్నా, కానీ నువ్వు తీసుకొచ్చావు, ఈ అమ్మాయికి కంపల్సరిగా నేర్పిస్తానని బాణం లక్ష్మీనారాయణ గురువు గారు మొట్టమొదటిగా నాకు చంద్రమతి వేషానికి బొట్టు పెట్టి నాకు ఆ విద్య నేర్పి చిన్న ఆర్మన్ పెట్టి సార్, పెద్ద పెట్టి మీద కాకుండా చేతి పెట్టి మీద పద్యాలు డైలాగులు 4 గంటలకు మా నాన్నగారు తెలిపేవారు సార్. ఉదయాన్న తెల్లవారుజామున 4 గంటలకు తెలిపి గురువుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, అప్పుడైతే డైలాగులు కొంచెం మైండ్కి బాగా వస్తాయని చెప్పి ఆ టైం అప్పుడు మా నాన్నగారు అక్కడ తీసుకుని వెళ్ళి ఉదయం సాయంత్రం అక్కడి నుంచి మా నాన్నగారు డైలీ తీసుకుని వెళ్ళి నన్ను అక్కడ నేర్పించి ఆయన కూర్చొని నాకు చెప్పినంత వరకు కూర్చొని వచ్చేవారు సార్. ఎవరైనా సహజంగా